అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఆషాఢ అమావాస్య. అయితే ఈ రోజున చేసే నియమాలు, లక్ష్మీదేవి ఉపాసనల ద్వారా అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున రావి చెట్టు ప్రదక్షిణం పూజించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాకపోతే తెలిసి తెలియక చేసిన ఈ చిన్న తప్పు వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే ఈ రోజున తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. తీగజాతి కూరలు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, మాంసాహారం, వీటిని పొరపాటును కూడా తీసుకోకూడదు. అంతేకాకుండా ఈ రోజున పితృదేవతారాధన చేయడం, వారి పేరిన దానాలు చేయడం, పితృదేవత స్వరూపమైన గోపూజ చేయడం, గోవుకి బెల్లం, అరటి పండ్లు ఆహారంగా సమర్పించడం, గో ప్రదక్షిణ చేయడం, అదే విధంగా ఈ రోజున నల్ల నువ్వులు దానం ఇవ్వడం వల్ల జాతకంలో శని ప్రభావం ఉన్న అనగా ఏలినాటి శని, శని మహార్దశ, శని ప్రభావంతో పడుతున్న బాధలను తొలగించుకోవచ్చు.